యూట్యూబ్ వ్యూయర్స్ను అమృతవర్షిణి ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. ఒక చేతిలో అక్షమాలను, మరొక చేతిలో రామచిలుకను, ఇంకొక చేతిలో తామర పుష్పమును, వేరొక చేత పుస్తకాన్ని ధరించి కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేయు చదువులవాణి గీర్వాణికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ముల్లోకములకు ముదమునరించు మోదక ప్రియుడైన వినాయకునకు చేపట్టిన కార్యక్రమం యొక్క నిర్విఘ్న పరిసమాప్తికై ప్రణమిల్లుతున్నాను. భాగవత పురాణములో కథానాయకుడై అలరారిన యశోదానందన్ని నా మదిలో ప్రతిష్ఠించుకుని ప్రార్థిస్తున్నాను. కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళీ గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. శ్రీమద్భాగవతం ప్రథమస్కందం. ధర్మమునకు హాని కలిగినప్పుడు భగవానుడు అనేక అవతారములు దాల్చి ధర్మ పునరుద్ధరణను గావిస్తున్నాడు. భగవంతుని అవతారముల యొక్క కథలను వినటం ద్వారా భక్తిని అలవరుచుకుంటకు వీలవుతుంది. అటువంటి భగవాన్ని కథల సంపుటమే భాగవతం. సృష్టి ఆరంభము చేయమని ఆదేశిస్తూ భాగవత సారాన్ని పరమాత్మ 4 శ్లోకాలలో బ్రహ్మకు ఉపదేశించగా, బ్రహ్మ నారదునకు, నారదుడు వ్యాసునకు, వ్యాసుడు రచించిన భాగవతమును తన కుమారుడైన సుఖమహర్షికి, సుఖబ్రహ్మ శాపగ్రస్తుడైన పరీక్షితునకు వివరించి చెప్పుచుండగా విన్న ఉగ్రశ్రవసుడైన సూతముని శౌనకాది ఋషులకు నైమిషారణ్యంలో సత్రయాగం సందర్భంలో చెప్పడం జరిగింది. నారాయణ నుండి వెలువడిన ఆ 4 శ్లోకములు క్రమముగా విస్తరింపబడి కథలు గాథలతో రూపుదిద్దుకొని 18,000 శ్లోకములతో వ్యాసభాగవతం ఆవిష్కృతమయ్యింది. భాగవత మహాగ్రంథాన్ని వ్రాయ సంకల్పించిన పోతన పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుడట, నే పలికిన భవహరంబగునట, పలికెద వేరుండు గాథ పలుకగనేలా అనుకుంటూ వ్యాసమహర్షి అందించిన భాగవతాన్ని తేట పదాలతో చదువురులకు అర్థమయ్యే సులభ శైలిలో మృదు మధురమైన గద్య పద్యాలతో తెలుగు సాహితీలోకానికి అందజేశారు. ముఖ్యంగా వారి పద్యాలు తెలుగువారి నోళ్లలో నాంతూనే ఉంటాయి అంటే అతిశయోక్తి కాదు. బమ్మెర పోతనామాత్యుడు తన కృతిని ప్రారంభిస్తూ భగవంతుని ప్రధాన గుణాలైన సర్వేశ్వరత్వం, ధర్మ సంస్థాపకత్వం, దుష్ట శిక్షణ, విశ్వకర్తృత్వం, ఆనందమయత్వం అనేవి ఈ పద్యంలో స్పష్టంగా స్ఫురింపజేస్తున్నారు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్, లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్, దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు. అది నైమిషారణ్యం. వివిధములైన వృక్షములతో, వాటికి అల్లుకున్న లతలతో, ఆ వృక్ష శాఖలపై నివసించు పక్షుల సమూహములతో, వాటి కిలకిలారావములతో, అనేక మృగములతో ప్రకృతి శోభను సంతరించుకున్న పరమ పవిత్రమైన ఆ నైమిషారణ్యంలో శౌనకుడు మొదలుగా గల మునులు నిత్య నైమిత్తికములైన హోమములు నిర్వహిస్తూ శ్రీహరి ధ్యానంలో నివసిస్తున్నారు. ఆ శౌనకాది మహాములు లోక కళ్యాణము కొరకై 1000 సంవత్సరముల కాలము జరగల సత్రయాగమును తలపెట్టి అందుకొరకై సన్నాహములు చేస్తున్నారు. ఆ సమయంలో రోమహర్షుని కుమారుడు సూతమునిగా ప్రసిద్ధికెక్కిన ఉగ్రశ్రవసుడు అక్కడికి విచ్చేశాడు. వేద పురాణమందలి విశేషములను గ్రహించి వాటిని విశ్లేషించి అర్థం చెప్పగల సమర్థుడు, వినయశీలి అయిన సూతమునికి అర్ఘ్యపాదములు సమర్పించిన పిమ్మట శౌనకుడు, మునీంద్ర,
మహానుభావుల సాన్నిహిత్యంలో బహుకాలం గడిపి ఉత్తమ గ్రంథముల్లోని పరమార్థమును గ్రహించిన సర్వజ్ఞులు మీరు. గురువుల వద్ద నుండి అత్యంత రహస్యమైన సంగతులెన్నో బోధనలుగా పొందారు. ఆ క్రమంలో మహాత్మా వ్యాస మహర్షి ద్వారా మీ తండ్రి గారు, వారి నుండి మీరు భగవంతునికి సంబంధించిన విషయాలను మానవలోకమునకు అందించు మహత్తర కార్యము నిర్వహించున్నారు కదా. ప్రస్తుతం ద్వాపరయుగం అంతమై కలి ప్రభావం ప్రారంభమై అధర్మము అన్యాయం ప్రబలుతున్నాయి. శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత ధర్మం మరింత అడుగంటి ప్రజలు అజ్ఞానాంధకారమును కొట్టుమిట్టాడుతున్నారు. ఏ మహత్తర గ్రంథమును పఠన చేసిన జనులు వారి అసమర్థతలు తొలగి కర్మబంధముల నుండి విడివెడదరో తెలుపవలసిందిగా ప్రార్థించుతున్నాం అని అడిగారు. సూతముని వారిని చూచి చిరునవ్వుతో, దారువు కన్న ధూమము, ధూమము కన్న యజ్ఞకారకమైన అగ్ని విశిష్టమైనవి. అట్లే తమోగుణము కన్నా రజోగుణము, దానికన్నా ఉత్తమమైనది సత్వగుణం. అది పరమాత్మను దర్శింపజేయనది. ఈ అనంత విశ్వానికి మూలకారకమైన మహాపురుషుడు సత్వరజస్తమో గుణములతో కూడిన బ్రహ్మ విష్ణు రుద్రుల రూపముతో సృష్టి స్థితిలేకారకుడవుతున్నాడు. అట్టి పరమాత్మను చేరుటకు భక్తియే అతి సులభమైన మార్గం. వ్యాస మహర్షి భాగవత మహాగ్రంథాన్ని లోక కళ్యాణము కొరకై రచించి తన కుమారుడైన శ్రీ శుకుని చేత పఠింపజేశారు. మునిగణ మధ్యమున సుఖబ్రహ్మ గంగానదీ తీరమున ప్రాయోపవేశము చేసి వైరాగ్యముతో ఉన్న పరీక్షణ్ మహారాజు కోరగా భాగవతాన్ని వినిపించాడు. వ్యాసుల వారు మానవ శ్రేయస్సు కొరకై అటువంటి అనన్యము, అసమానము, అన్ని పురాణముల సారాంశము అయిన భాగవత పురాణమును ఏ విధంగా సమకూర్చింది నేను మీకు తెలియపరుస్తాను వినండి అంటూ సూతమహాముని బదులిచ్చాడు. ఆ సందర్భంలో సూతమహాముని మొదట ఆదిదేవుడైన నారాయణుడు లోక కళ్యాణము కొరకై దాల్చిన ఏకవింశతి అవతారములను చెప్పసాగాడు. ఆదిదేవుడైన నారాయణుడు లోక కళ్యాణము కొరకై అవతారములు దాల్చాడు. సనక సనందనాది రూపాలలో బ్రాహ్మణ బాలుడిగా చరించాడు. రసాతలము నుంచి భూమిని ఉద్ధరించుటకై యజ్ఞవరాహ రూపమును వెలువడ్డాడు. దేవర్షి అయిన నారదునిగా జన్మించి వైష్ణవ ధర్మమును బోధించాడు. ధర్మునకు మూర్తి యందు నరనారాయణులే ఆవిర్భవించి ఆత్మశాంతి కొరకు తపము గావించాడు. దేవహూతి కర్దములకు కపిలవాసుదేవునిగా జన్మించి సాంఖ్యమును ఉపదేశించాడు. అత్రి అనసూయల పుత్రుడు దత్తాత్రేయుడై ఆత్మవిద్యను ప్రబోధించాడు. రుచి ఆకూతులకు యజ్ఞుడు అని పేరుతో ఉద్భవించి స్వయంభూ మన్వంతరమును రక్షించాడు. నాభికి మేరుదేవి యందు వృషభుడిగా పుట్టి పరమహంస మార్గమును చూపాడు. పృథు చక్రవర్తిగా గోరూపములో ఉన్న భూదేవి నుంచి ఓషధులను పితికాడు. మత్స్యావతారము దాల్చి వైవస్వతమును ప్రళయం నుండి రక్షించాడు. కూర్మముగా మందర పర్వతమును ధరించి అమృతమథనును తోడ్పడ్డాడు. మోహిని అవతారములో అమృత కలశమును రాక్షసుల నుండి సంగ్రహించి దేవతలకు పంచాడు. నరసింహస్వామిగా హిరణ్యకశ్యపుని వధించి ప్రహ్లాదుని బ్రోచాడు. వామనుడై బలిని పాతాళమునకు దొరికి దేవతలకు స్వర్గాధిపత్యం వసిగాడు. పరశురాముడై 21 మార్లు దుష్టులైన క్షత్రియులను వధించాడు. వేదవ్యాసుడై వేద విభజన చేసి వేదములను విస్తరింపజేశాడు. శ్రీరాముడిగా దశకంఠుని సంహరించి రామరాజ్యాన్ని స్థాపించాడు. బలరామకృష్ణులుగా సంభవించి భూభారమును తగ్గించాడు. బుద్ధుడై ధర్మమును బోధించి అహింసను వ్యాపింపజేశాడు. కలియుగమునందు కల్కిగా విశ్వయసుడను బ్రాహ్మణునికి జన్మించి కలుషాత్మను శిక్షిస్తాడు. ఆ విధముగా ధర్మమునకు హాని కలిగినప్పుడు, సజ్జనుల వ్యధలకు లోనగుచున్నప్పుడు దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణలకై శ్రీహరి అవతారములు దాల్చున్నాడు. సమస్త పురాణాలను వివరించి చెప్పగల నేర్పుగలవాడు, సూత మహర్షిగా పేరుగాంచిన రోమహర్షుని కుమారుడు అయిన ఉగ్రశ్రవసుడు ఈ విధంగా శౌనికాదిములకు చెప్పసాగాడు. ఉపరిచరవసు తేజము వల్ల ఉద్భవించిన యోజనగంధి అనబడు సత్యవతికి పరాశరుని వల్ల వ్యాసుడు నారాయణాంశతో జన్మించాడు. భూత భవిష్యత్వర్తమానాలు తెలిసిన వ్యాసుడు కాలవేగమునకు అనుగుణముగా యుగధర్మములు పతనము చెంది ఆక్రమములో మానవులు మందబుద్ధులు, దుర్బలులు, అల్పాయుష్కులు కాగలరని తెలుసుకుని ప్రజల క్షేమము కొరకై హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ అను 4 ఋత్వికులతో జరపబడి యజ్ఞములు నిరంతరము సాగుట కొరకై ఒక్కటిగానున్న వేదమును రుక్కు, యజస్సు, సామము, అథర్వము అను 4 విభాగములుగా చేశాడు. తన శిష్యులైన పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతులను ఆ 4 వేదముల ప్రచారమునికై నియమించాడు.
వారు తాము వ్యాసం నుంచి నేర్చుకున్న వేదములు, పురాణములు, ఇతిహాసములను తమ శిష్యులకు, వారి శిష్యులు తమ తమ శిష్య సమూహములకు బోధించి ప్రచారము గావించారు. వ్యాస మహర్షి ఇతిహాస పురాణములన్నింటినీ కలిపి పంచమవేదంగా పేర్కొన్నాడు. ఆ విధంగా వ్యాసమునింద్రుంచే వేదముల విభజన, మహాభారత రచన, 17 పురాణములు వ్రాయుట పూర్తయింది. అయినప్పటికీ వ్యాసమహర్షి ముఖంలో ఏదో తెలియని విచారం, ఆవేదన, వెలితి లీలగా గోచరిస్తున్నాయి. సాధించవలసిన కార్యం సాధించలేకపోతేనేమో అన్న చింత ఆయన్ను పట్టి పీడిస్తోంది. సరస్వతీ నదీ తీరమున గల ఆశ్రమంలో ఏకాంతముగా కూర్చుని తన అసంతృప్తికి హేతువు ఏమై ఉంటుందో అని తర్జనభర్జన పడుతుండగా అంతలో మహతి నుండి వెలువడుతున్న మధుర వీణానాదం వ్యాసుని చెవులకు సోకింది. అంత వ్యాసమహాముని హరిసంకీర్తన సల్పుతూ శాస్త్ర పురాణ విశారదుడైన నారద మహర్షి రాకను గమనించి సాదరముగా ఆహ్వానించి వారి పాదముల చెంత వినయశీలుడై విచారమగ్నుడై కూర్చుండిపోయాడు. వ్యాసుని విచారమును గమనించిన నారదుడు, పరాశరనందన, నీవు ధాతవు, పంచమ వేదమైన భారతమును రచించావు, వేదముల సారమును గ్రహించావు, అరిషడ్వర్గములను జయించావు. అటువంటి నీవు విచారగ్రస్తుడివై ఉండుటకు కారణమేమి అని అడుగగా వ్యాసుడు, మహాత్మా, నీవు బ్రహ్మమానసపుత్రుడవు, దశ దిశలా సంచరిస్తూ నారాయణ సంకీర్తనను గానం చేస్తున్నావు. నీవు ఎరుగని ధర్మం లేదు, సమస్తము తెలిసినవాడవు. నీకు నేను చెప్పాలా? వేద విభజన జరిగిన పిమ్మట వేదములలో ఘోషించిన ధర్మములను మానవాళి అభ్యున్నతికై మహాభారతమునందు వ్యాఖ్యానించాను. నేను విభజించిన వేదములను నా శిష్యులు వారి శిష్యులకు బోధించుతున్నారు. అయినా నా మనస్సెందుకో ప్రశాంతతను పొందట్లేదు, కారణం తెలియట్లేదు అని పలికి మిన్నకుండిపోయాడు. అప్పుడు నారదుడు దరహాసములకిస్తూ, వ్యాస, మహాభారతమునందు భగవంతుని కీర్తన సందర్భోచితంగా మాత్రమే జరిగింది. భగవంతుని యెడల అనన్యభక్తి ప్రస్తావింపబడలేదు. జ్ఞానము గాని, కర్మ గాని, వాక్కు గాని ఎంతటి గొప్పవైనా భక్తి లేనిచో ప్రకాశించవు. కావున సత్యనిష్ఠుడవు, నియమపరాయణుడవు, మునులలో అగ్రేసరుడవు అయిన నీవు శ్రీమన్నారాయణ అవతార వైభవములు ఇప్పుడు వర్ణించి కీర్తింపుము. జ్ఞానము, తపస్సు, సంపద మొదలగు వాటి ప్రయోజనం పురుషోత్తముని సేవించడమే. అందుచేత భగవంతునిపై భక్తి కలిగి ఉన్నచో మానవులు పాప ప్రక్షాళన చేసుకుని భగవాన్ అనుగ్రహం పొందగల అవకాశం కలదని లోకములకు చాటి చెప్పుము. కష్టసుఖములు ప్రాప్తించిన శ్రీహరి సేవను విడిచిపెట్టడం తగదని తెలియజెప్పాలి. నీవు నారాయణంశని సంగతి గుర్తిరిగి ఆయన అవతార విశేషములను అందరికీ చాటు. అందుకొరకై నీవు భాగవత గ్రంథ రచనకు ఉపక్రమించి నీ లక్ష్యమును సాధించాలి. భగవత్తత్వమును మానవాళిగా అందించి శాంతిని స్థాపించాలి అని బోధించాడు. తదుపరి నారద మహర్షి, వ్యాసమునీంద్ర, నాకు కూడా పూర్వజన్మ ఉంది. శ్రీమన్నారాయణ అనుగ్రహంతో ఆ కర్మబంధముల నుండి విముక్తుడనయ్యాను అని వ్యాసునకు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పసాగాడు. నారదముని తన పూర్వజన్మలో అనగా పూర్వకల్పమునందు దాసీవంతకు కుమారుడిగా జన్మించాడు. అతడి తల్లి ఒక ఋష్యాశ్రమంలో పనిచేస్తూ బాలుడైన తన కుమారుని ఋషులకు సేవలు చేయుటకై నియమించింది. చాతుర్మాస్యాల్లో ఆ ఋషుల వద్ద ఉండి వారికి పరిచర్యలు చేస్తూ ఆ బాలుడు నారాయణుని గురించిన మహత్తర విషయాల్ని గ్రహించసాగాడు. క్రమంగా హరిసేవయందు ఆసక్తి ఏర్పడి రజస్తమోగుణములను నిగ్రహించగల భక్తి అతడిలో కుదురుకొని అతి రహస్యము, అమోఘము అయిన ఈశ్వరుని గురించిన జ్ఞానమును వారి వద్ద నుండి ఉపదేశముగా పొందిన ఆ బాలుడు ఒకసారి ఋషులు తిన్నగా మిగిలిన ఆహారమును భుజించగా వెంటనే అతడి పాపములన్నీ పటాపంచలై నారాయణ్యేళ్ల వ్యామోహం జనించింది. ఒకరోజు ఆ బాలుడి తల్లి ఆవుపాలు పిండుట కొరకై చీకటిలో వెళ్తూ ఒక సర్పమును త్రొక్కగా దాని కాటు వల్ల ఆమె ప్రాణాలు విడిచింది. ఆ దృశ్యాన్ని చూచిన బాలుడు కలవరపడకుండా నిరంతరము హరిస్మరణలో ఉండుటకు వీలుగా బంధం వీడిందని తలిచి నారాయణ్యందే మనసు లగ్నం చేసి సత్యాన్వేషణకు బయలుదేరాడు. భగవంతుని అన్వేషణలో ఉన్న అతడికి ఆ సమయంలో ఒక్క క్షణకాలం దుర్లభమైన అపూర్వమైన భగవద్దర్శనం కలిగింది. తరువాత ఆ బాలుడు దేవదేవుని అట్టి దివ్యస్వరూపాన్ని తిరిగి దర్శించవలననే కోరికతో అటు ఇటు తిరగసాగాడు. భగవత్ సాక్షాత్కారం కలగలేదు కానీ ఉపశమంబు చేయు హరిస్వరం వినవచ్చింది. సృష్టి యావత్తు లయమైపోయి తిరిగి పునఃసృష్టి జరిగినప్పుడు నీవు మళ్ళీ జన్మిస్తావు, పూర్వస్మృతి కలిగి ఉంటావు,
హరిభక్తుల్లో అగ్రగణ్యుడివై నా వద్దనే ఉండగలవు అను మాటలు అతడికి వినవచ్చాయి. పరమాత్మ ఆదేశించిన విధముగా అతడు భౌతిక శరీరమును విడిచిన తర్వాత బ్రహ్మమానసపుత్రునిగా జనించి నారాయణ్ణి చేరుకున్నాడు. నారదుడు వ్యాసునితో, తదుపరి ఈ జన్మలో బ్రహ్మచారిణై భగవంతుని అనుగ్రహం వల్ల త్రిలోక సంచారిణై తనంత తాను సప్తస్వరములు మ్రోగగల ఈ మహతి వీణపై విష్ణుకథలు గానము చేస్తూ సంచరిస్తున్నాను అని పలికి వ్యాసునికి శుభం జరగగలదని తెలిపి అతడి నుండి నిష్క్రమించాడు. ఎల్లవేళలా మహతి వీణను మ్రోగిస్తూ సకల జగత్తునకు ముకుందునిపై గీతములు వినిపించి వీణులు విందు గావించుచు లోకల పాపములను ప్రక్షాళన చేయ సంకల్పముతో సంచరించు నారద మహర్షి హరిభక్తుల్లో మేటి. ఆయనకు సాటిలాగల భక్తులు లేరనేది నిర్వివాదం. వ్యాసుడు చాలాసేపటి వరకు నారదుని పలుకులను మన్నం గావించుకొనుచు కన్నులు మూసుకొని సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఆ స్థితిలో నారాయణుని విరాట్ స్వరూపమును, ఆయన నాభి నుండి పద్మవుడైన బ్రహ్మ పుట్టుగా, సృష్టి ఆరంభము, నారాయణుని విభూతులు మొదలుగునవి సమస్తము తన హృదయమునందు వ్యాసుడు దర్శించగలిగాడు. తన కర్తవ్యం గుర్తెరిగిన వ్యాసమహర్షి మరుక్షణం భాగవత రచనకు పూనుకున్నాడు. భగవాన్ని అవతారగాథలను వివరించిన అట్టి భాగవతమును వ్యాసుని కుమారుడైన సుఖమహర్షి గ్రహించి ప్రపంచమున లోకములందు ప్రచారం గావించాడు. వేదాలు వల్లించినా లభించని మోక్షం భాగవతమనే ఆమ్నాయాన్ని అధ్యయనం చేస్తే కైవల్యం కరతలామలకం అవుతుందని సూత మహర్షి శౌనకాదిములకు వివరించాడు. రాజసూయ యాగం సమయంలో ధర్మరాజుతో ముచ్చటిస్తున్న సందర్భంలో నారదుడు తన అంతకుముందు జన్మను గురించి కూడా విశదపరిచాడు. దాని ప్రకారం ఉపబర్హణుడు అని పేరుతో గంధర్వ వంశంలో జన్మించిన నారదుడు అందముగా ఉండేవాడు, మధురంగా భాషించేవాడు. ఆ కారణంగా ఎందరో సుందరీమణులు అతడి వద్దకు చేరేడివారు. ఒకసారి ప్రజాపతులు దేవసత్రమని యజ్ఞం చేశారు. ఆ యజ్ఞంలో విష్ణుకథల గానం చేయడానికి అతడికి వెళ్ళిన గంధర్వులతో పాటు ఉపబర్హణుడు కూడా వెళ్ళడం సంభవించింది. గానం మధ్యలో అతడు మోహావేశంతో హరికీర్తన మరచి సుందరీమణుల వెంటబడగా ప్రజాపతులు అతడి చేష్టలకు ఆగ్రహించి భూలోకంలో ఒక బ్రాహ్మణదాసికి పుట్టమని చెప్పించారు. ఉపబర్హణుడే ఆ విధముగా పైన చెప్పిన దాసివనితకు జన్మించినవాడు. అలా బాలునిగా ఉన్నప్పుడు బ్రహ్మవేత్తలైన పెద్దలకు శుశ్రూష చేసిన ఫలితంగా ఈ మహాకల్పంలో బ్రహ్మమానసపుత్రుడయ్యానని నారదుడు ధర్మరాజుతో పలికాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. యూట్యూబ్ వ్యూయర్స్ను అమృతవర్షిణి ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. ఒక చేతిలో అక్షమాలను, మరొక చేతిలో రామచిలుకను, ఇంకొక చేతిలో తామర పుష్పమును, వేరొక చేత పుస్తకాన్ని ధరించి కటాక్ష